విభూతి మనం ఎందుకు ధరిస్తాం, ఎందుకు ధరించమంటారు? విభూతి యొక్క ప్రత్యేకత ఎంత పవిత్రమైందని ఒక చిన్న లైన్ లో చెప్తా వినండి. యమలోకంలో పాపాలు చేసిన వారు యమకింకర లోకంలో కొన్ని ఆ పాపాలకి శిక్షణ అనుభవిస్తుంటారు. అక్కడ ఒక సౌండ్స్ వస్తుంటా, వాళ్ళు శిక్షణ అనుభవిస్తుంటే ఒక సౌండ్స్ వస్తుంటా, అంటే కుర్రో ముర్రో అని సౌండ్స్ వస్తుంటాయి. దుర్వాస మహర్షి అతను, ఆయనే శివాంశ సంబుధుడు, మహాశివభక్తుడు. అయితే ఆయనే యమలోకం కింకరానికి అక్కడ ఎందుకు సౌండ్స్ వస్తుందని చెప్పేసి యమలోకానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన విభూతి ధరిస్తాడు. విభూతి ధరించి వెళ్ళినప్పుడు ఆ యమలోకాన్ని ఇలా తొంగి చూస్తాడు. తొంగి చూసినప్పుడు జనరల్ గా మనం విభూతి పెట్టుకున్నప్పుడు మనం ఇట్లా అంటే చిన్న చిన్న విభూతి రాలిపోతా ఉంటుంది. అలా ఆయన ఇట్లా చూసినప్పుడు ఆ విభూతి యొక్క ఆ పొడైతే ఏదో ఉందో అది ఆ యమలోకంలో కింద పడి నీళ్ళ మీద పడిపోయింది. పడిపోయినప్పుడు యమలోకము ఎంత వాళ్ళు చేసుకున్న పాపాలకి ఎంత శిక్షణ అనుభవిస్తున్నారో, ఎంత బాధను అనుభవిస్తున్నారో, ఆ విభూతి ఆ నేల మీద పడినప్పుడు అంత శూన్యమైపోయింది. అంటే ఎంతటి ఆ ఒక్క పరిస్థితి ఎంత ఆందోళనగా ఉందో, ఆ యొక్క విభూతి ఎప్పుడైతే నేల మీద పడిందో అప్పుడు అంత శూన్యమైపోయింది, అంత ఖాళీ అయిపోయింది. ఆ యమలోకం అంతా, ఆ ఉన్న ప్లేస్ అంతా ఖాళీ. అక్కడ ఉన్నది ఎవరంటే యమధర్మరాజు, చిత్రగుప్త అక్కడ ఉన్నది. అంటే విభూతి యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదంటే అంత గొప్ప. విభూతి ధరణ మనం నుదిట మీద ధరించినప్పుడు విభూతి యొక్క ప్రత్యేకత అది. విభూతి ధరించడం చాలా అందరికీ శ్రేష్టమైంది. అందరూ నేర్చుకోండి విభూతి ధరించడం. విభూతి పెట్టుకుంటే ఎలాంటి ఆపదలు మీకు గండాలు మీ దగ్గరికి వస్తున్నా అవి ఎక్కడికి ఆగిపోతాయి. విభూతి యొక్క పవర్, శక్తి అంత గొప్పది. మీకు ఎలాంటి దుష్ట శక్తులు గానీ మీ మీదకి రాకుండా కాపాడుతుంది విభూతి. అంత పవిత్రమైనది విభూతి. హరహర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.